ఏంటి సమ్మర్ సంగతి ఇరకతితో సంక్రాంతి డిక్కుచికి డిక్కుచికి డిక్కుచికి. సావగొట్టుడే థియేటర్ లో అంకుల్. సీరియస్ గా మేము పోయింది మాల్లో. నేను ఫ్యామిలీతో మాల్లో పోయినా. ఎట్లా ఎగురుతారు తెలుసా కొంతమంది అయితే మాల్లలో కూడా. అంకుల్ నా అంకుల్ పక్క బ్యాచా? అస్సలు మామూలుగా కాదు. నా పక్కన ఒక ఆయన కూర్చుండు. ఆయన నవ్వుతుంటే నేను ఆయన ముఖం చూడాల్సి వస్తుంది ఒక విధంగా. ఆయన నా మీద పడి నవ్వుతుంది, అది హైలైట్. నేను సింగిల్ స్క్రీన్ బుక్ చేసుకున్నా కొంచెం. అంటే మన రాజస్థాన్ సప్పగా నడిచింది కదా, మేము బయట వేద్దామని చెప్పి పొద్దున 4 o'clock షో, పొద్దున 4 o'clock షో సింగిల్ స్క్రీన్ బుక్ చేసా మొత్తం. ఫ్యామిలీతో నువ్వు వాళ్ళతో పోయినావు? ఫ్రెండ్స్ తోనే. అంటే ఫ్యామిలీతో పోతా అంటే ఫ్యామిలీతో మళ్ళీ ఇంకో షో ఉంది. ఓకే. అది మొత్తం అంతా గొడవలు వేసుకొచ్చారు అంకుల్ పొద్దు పొద్దునే సప్పగా ఉన్నారు. అది హుక్ స్టెప్ వస్తేనే ముందర రో అంకుల్ అంతా ఇట్లా వేస్తున్నారు. అబ్బా ఇచ్చావు అసలు. ఓకే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొంచెం అనిల్ రాయపూడి వైపులో ఉన్నా నేను. సో ఇందాక నేను కూడా సినిమా చూడడం జరిగింది. సో నేను బజార్ రోడ్ లా ఒక్కడిని కాకుండా ఫ్యామిలీతో వెళ్ళాను. ఆమె ఫ్యామిలీ మ్యాన్. ఫ్యామిలీతో వెళ్ళి ఫ్యామిలీ మ్యాన్ సినిమా చూశాను. మేము అసలు నేను నా జీవితంలో ఎక్స్పెక్ట్ చేయాలి అనిల్ రాయపూడి సినిమాకి ఇంత హైప్ ఉంటది. నేను పొద్దున 4 o'clock షోకి వెళ్తా. ప్రీమియర్లకి ఫ్యామిలీలు మొత్తం వచ్చారు నిన్న. ఒక వీడియో వచ్చింది చూసా, అంకుల్ బైబుల్ అన్నాడు. నీవు పంపించిన చూసా. నేను ఆల్మోస్ట్ రాత్రి 12 అట్లా పడుకున్నా. అప్పటికి ప్రీమియర్ లో చూసిన వస్తూనే ఉన్నాయి. ముసలోళ్ళు, పెద్దోళ్ళు, ఆంటీలు గింటిలని తేడా లేకుండా ఒకటే ఎగురుతారు. అసలు మీమ్స్ పొద్దున్న నుంచి అసలు మాస్ ఫాలోయింగ్ పూడిమా అసలు మామూలుగా కాదు. లైక్ ఎట్లా అంటే గోడ మీద గిరక మరి దొరక రేంజ్ లో ఎక్కడ పోనీ ఈ సంక్రాంతికైనా దొరుకుతాడా అనుకున్నాడు. అసలు దొరకపా అన్నట్టు. అస్సలు ఇంకా చూడు రఫ్ వెళ్ళిపోతుంది సినిమా. ఇంకా నేను 300-350 crore ప్లస్ నాకు పక్కా, ఇంకా నాకు డౌటే లేదు. వన్ ఆఫ్ అనదర్ హైయెస్ట్ రిలీజియన్ ఫిలిం ఇదే. అవును పక్కా. ఆ టైటిల్ కార్డ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇట్ వాజ్ ఇంకా లైక్ నేను ఇంకా సింపుల్ గా ఏం పెట్టుకోకూడదు. ఫ్యామిలీతో పోతున్నాము, న్యూట్రల్ గా ఉండాలి. అంటే ఇది ఒకటి పాజిటివ్ ఎట్లాంటి ఏం పెట్టుకోకూడదు. సినిమా లాగా చూద్దాం అంటే ఒక జనరల్ ఆడియన్స్ ఎట్లా చూస్తాడు. ఫ్యామిలీతో పోయినప్పుడు ఎంత ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను ఆ ఎక్స్పెక్టేషన్స్ తో పోయినా. అంటే ఇంకా ఈడ నాకు బోర్ కొట్టింది అన్నట్టు ఏడలేదబ్బా నాకైతే. నాకు అసలు ఎక్కడ కొట్టలే బోర్. ఫ్లోలో వెళ్ళిపోయింది సినిమా మొత్తం. టు బి ఆనెస్ట్ ఫ్లోలో ఫస్ట్ హాఫ్ అయితే అసలు పీక్ ఫ్లో అసలు. అంటే లైక్ ఫస్ట్ నాకంటే లైక్ ఫస్ట్ ఆ ఇంట్రో ఫైట్ నుంచి ఫస్ట్ షాక్ అయింది. ఇంట్రో ఫైట్ మన పూడిమావేనా తీసింది. అసలు ఎంత బాగుంది ఫైట్. నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే లైక్ అండ్ పర్టికులర్లీ లైక్ చిరంజీవి సార్ చాలా రోజుల తర్వాత ఆ స్వాగ్ అవన్నీ మేనరిజమ్స్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి చూసిన కొన్ని. అమాయకత్వం దొరికిపోయినా ఇప్పుడు ఏంటి పరిస్థితి. ఫస్ట్ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, అది దొరికిపోతారు కదా మన వాళ్ళు. స్పాయిల్స్ ఇవ్వకూడదు. అక్కడ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, నాకేం తెలియదు అమాయకుడిని. లైక్ అంటే లైక్ ఇట్ వాస్ ట్రూలీ ప్యూర్ ఫన్ రైడ్, అసలు మామూలుగా కాదు. లైక్ మా నాన్న సీరియస్లీ మా నాన్న ఎప్పుడో మా నాన్న చిరంజీవి సినిమా చూసిందంటే ఆల్మోస్ట్ ఒక 20 years పైన అవుతుంది ఆయన చూసి. ఆయన లాస్ట్ థియేటర్ లో సినిమా చూసిందంటే నాకు చెప్పిండు. ఉండే జిందాబాద్ అనుకుంటా, శంకర్దత్త జిందాబాద్. అది లాస్ట్. అంటే మా నాన్న ఆయన చిన్న ఉన్నప్పటి నుంచి ఆబ్వియస్లీ చిరంజీవి సినిమాలు చూసే పెరిగిండు. ఇట్ వాజ్ లైక్ అంటే మా నాన్న లైక్ నేను ఇక్కడ కూర్చుంటే అమ్మ నాన్న నా పక్కన కూర్చుని అసలు మా సిస్టర్ కూర్చున్నారు. లైక్ రేంజ్ లో నవ్వుతారు ప్రతి సీన్ కి, ప్రతి ఎక్స్ప్రెషన్ కి. మా నాన్న మా అమ్మ అయితే మా నాన్న కొన్ని సీన్స్ లలో ఇట్లా పాత సినిమాలు రిఫరెన్సెస్ ఉంటాయి చూసిన ఆయన, ఆ మేనరిజమ్స్ అవన్నీ. మా నాన్న మా అమ్మతో మాట్లాడుతూ
ఆ ఫ్యాన్ బాయ్ ఏదో మూమెంట్ ఉంటుంది చూసినావా, అది వచ్చేసింది మా నాన్నకి. ఎట్లా అంటే ఇది ఆ సినిమా అదే, ఇది ఈ సినిమా అని చెప్పినట్టు. ఒకవైపు నా పక్కన సౌండ్, ఒకటి ఇది. ఇంకా నేను పెద్ద వాళ్ళ ఈజీగా అంకుల్స్ 30-40 ఏజ్ ఉన్నోళ్ళు, 50 ఏజ్ ఉన్నోళ్ళు, బ్యాచ్. వాళ్ళు ఒక రేంజ్ లో అంటే ఒక మాల్లో ఆర్ట్ ఆర్ట్ సినిమాస్ ఉంది కదా రవితేజ్ అది, మేము అక్కడికి వెళ్ళాం మాకు దగ్గర. సో ఆడ అంటే అంత క్లాస్ అదంతా ఉండ, ఆడ కూడా ఇంత మాస్ వాళ్ళు ఇట్లా ఎంజాయ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు. అంటే లైక్ మరీ తక్కువ అని చెప్పలేను, ఎక్కువ చెప్పలేను. ఆయన లైక్ ప్రీవియస్ సినిమాస్ తో కంపేర్ చేసుకుంటే చాలా బాగుంది ఇది. నేను సర్ప్రైజ్ అయింది ఎక్కడంటే బీజిఎం, ఆ బాస్ బీమ్స్ వస్తున్నప్పుడు బాస్ అని చెప్పి ఒకటి వస్తుంది చూడు, అది వెంకీ మామ వస్తున్నప్పుడు. మళ్ళా ఆ ఇంటర్వెల్ బ్లాక్ టైం కి అది మస్తు ఉంటది. అప్పుడు కూడా కార్ కాఫీ పట్టుకొని పడుతుంది కదా, అది పీక్ అసలు. లైక్ అది వేరు. మళ్ళా హుక్ స్టెప్ కి అయితే వేరది. హుక్ స్టెప్ సాంగ్ దగ్గర కానీ, మళ్ళీ వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కూడా ఇళయరాజా కాపరేట్ అయ్యకుండా ఉంటే చాలు. అదే 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 చెప్దాం అనుకున్నా, ఈడ కొట్టేస్తాడా అని చెప్పి. నాకు తెలిసి అనిల్ మామ ఇంత ధైర్యం చేసిండంటే ముందే క్లియర్ చేసుకున్నట్టురేమో. కానీ చిరంజీవి లుక్స్ మాత్రం అసలు బ్యాక్ స్టోర్ కూడా వాళ్ళ కూతురు చేసిందంట కదా. నేను కొంచెము లైక్ అప్పుడు లాస్ట్ ఇయర్ ఫెబ్ టైంకి అనౌన్స్మెంట్ ఇవన్నీ చేసినప్పుడు ఆవిడ డిజైనింగ్ అన్నప్పుడు నాకు ఎక్కడో తేడా కొట్టింది అబ్బా. ఎందుకంటే ప్రీవియస్ సినిమాస్ తీసుకో, ఖైదీలో కూడా సేమ్ లుక్స్ ఉంటాయి, ఆచార్యలో కూడా సేమ్ లుక్స్ ఉంటాయి. వాళ్ళతో వేరే ఓకే సి రిలేటెడ్ కాబట్టి కొంచెం ఏదో తీసుకొచ్చారు. కానీ నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఉంటే ఈవిడ మళ్ళీ డిజైనింగ్ అంటే నేను ఎక్కడనో కొడుతుందేమో, మళ్ళీ అదే బూట్ కట్ అవన్నీ వేసుకొస్తాడు ఇది అనుకున్నా. కానీ ఫ్రెష్ గుండు, సీరియస్ గా చాలా ఫ్రెష్ గుండు ఇది మాత్రం. చాలా అసలు నేను డ్రెస్సెస్ కూడా చాలా సర్ప్రైజ్ అయ్యాను, ఎంత సింపుల్ గా ఉన్నాయంటే. నేను ఒక చోట నవ్వగా చూడు, నాన్ స్టాప్ గా సీన్ అయిపోయినా నవ్వినా. అది ఒక ఫారెస్ట్ ఈకోస్ వస్తుంది గుర్తుందా? ఏం చెప్పండి, అక్కడ డైలాగ్ ఇస్తాడు, ఇన్ని రాళ్ళు ఉన్నాయి మూర్తి గారు, నడుచుకుంటూ వస్తున్నా మోకాలు చిప్పలు పగులుతాయి. అబ్బా అసలు అదిరా బాస్ టైమింగ్ అనిపించే. లిటరలీ టు బి ఆనెస్ట్, ఒక సింపుల్ లైన్, ఒక సింపుల్ టెంప్లెట్ అయినా కూడా లైక్ చాలా ఫ్రెష్ గా చూపించారు ఒక సీరియస్ గా. చాలా అంటే ఆబ్వియస్లీ ఫ్యామిలీస్ నుంచి ఇంతకంటే ఇదే ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ చిరంజీవి లాంటి ఒక పెద్ద యాక్టర్ సిన్స్ 50 years అట్లా రూలింగ్ ఉన్న వాళ్ళు, అండ్ ఆబ్వియస్లీ జనాలు ఎక్స్పెక్ట్ చేస్తారు ఇట్లుండాలి అన్నట్టు. ఎక్కడ తగ్గలేదు, ఎక్కడ ఎక్కువ కాలేదు. ఆ లైన్ క్రాస్ చేయకుండా చాలా సింపుల్ గా వెళ్ళింది. అండ్ పర్టిక్యులర్ గా ఇది కొన్ని సీన్స్ లో కావాలని అనిల్ మామ అనుకుండేమో, మరీ వైలెన్స్ చూపించకూడదు ఎందుకంటే ఫ్యామిలీస్ వస్తారు. మనోడి క్యామియో కూడా అసలు అదే మనోడు బుల్రాజ్, వాడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బుల్రాజ్ గారిని. కాదు వాడు పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది క్యామియో అక్కడ. వాడు ఇంకా వాడు భలే అది మనం స్పాయిలర్ ఇవ్వకూడదు కానీ లైక్ వాడు బుడ్డోడు. అండ్ సడన్ గా ఇది మనం ఉంటుంది చూసినావా, ఫేస్ ఆఫ్ అంట ఫోర్త్ బ్రేక్ వాళ్ళు వీడికి బూతులు రావని ఇట్లా ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. నాకు డైరెక్ట్ సంక్రాంతికి వస్తున్నామే గుర్తుకొచ్చేసింది. నాకు ఆ చిల్డ్రన్ తో నా బాగుండే అబ్బా. హీరోయిన్ తో కదా, పిల్లలతో బాగుంది, పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది అసలు. లైక్ నేను చాలా సంవత్సరాలు అయిపోయింది మనం డాడీ అందరివాడు తర్వాత లైక్ ఒక అంటే చాలా రోజులు అయిపోయింది అంత ఎమోషనల్ గా చూసి. ఎస్ ఇట్లా ఉండాలి బాస్ సినిమాలో. అండ్ ఒక సీన్ లో అదే పిల్లలు మా డైనింగ్ టేబుల్ దగ్గర ఆ పర్టికులర్ క్లోజ్అప్ షాట్, ఐ షాట్లలో అబ్బా ఎన్ని బాస్ బ్యాక్ రాడ్ పిచ్చా షాట్ చూస్తే. స్టాల్ ఇంటర్వెల్ బ్లాక్ ఉంటుంది చూసినావా, అంటే వాడు విలన్ గడ్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి వార్నింగ్ ఇచ్చినప్పుడు చిరంజీవి రే అని ఇట్లా ఆయన వాయిస్ ఇట్లా రేజ్ అయ్యి అందరు ఇట్లా బీజం, అప్పుడు మనిషి బీజం కత్తులు అందరు ఇట్లా తీస్తారు చూసినావా, ఆ రేంజ్ ఇంటెన్సిటీ. మళ్ళీ దాని తర్వాత డాడీలో వాళ్ళ కూతురు చనిపోయేటప్పుడు ఇట్లా హక్ చేసుకొని పాతి పెట్టేటప్పుడు ఆ ఐ షాట్ ఎట్లుండే
లిటరలీ చాలా సంవత్సరాలు, చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లైక్ ఆ ఎమోషనల్ వచ్చేసింది ఆ సినిమా. నయనతార చాలా ఫ్రీగా చేసింది చాలా రోజుల తర్వాత. అంటే ఏదో అవునవును. ఇరకట్టంలో చేస్తుండే నయనతార, కానీ ఒక ఏదో ఫ్రీనెస్ వచ్చింది. అంటే ఏదో కట్టేసినట్టు కాకుండా ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది ఫ్లోలో చాలా. వెళ్ళిపోయింది. నేను అది షాక్ అయ్యా. నేను అంటే ఈ అనిల్ రెండు రావిపూడి కాకుండా అసలు నయనతార వాళ్ళ ఫాదర్ రోల్ చేసి చూసినావా? ఆయనది వేరు, ఆయన వేరు అసలు. అది ఆయన కాకుండా వాళ్ళ అదే వాళ్ళ టీం వాళ్ళ టీమ్ లో ఆయన సారీ సార్ హర్ష, యాక్చువల్ ఆయన పేరు హర్షవర్ధన్. ఆయన వేరు అసలు సార్. నేను లైక్ సరిపోదా శనివారం తర్వాత ఆయన ఆ రేంజ్ లో చూసిందంటే దీంట్లోనే మళ్ళీ. అంటే ఒక ఫ్లోలో ఉండే అబ్బా, అందరు ఫ్లోలో ఉండే. అది మామూలుగా కాదు. ఇంకా వెంకీ మామ గురించి వస్తే వేరే అసలు వాళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ గానీ, ఆ డాన్సులు గానీ, పాత పాటలు వేసి ఒక 15 నిమిషాలు పెట్టిండు. డాన్స్ వేస్తుంటే అసలు అది గంగులు సందులో గజ్జలు మనోడు మళ్ళీ వేరే పాట పెడతా ఆగు నేను పెడతా అని చెప్పి పెడతాడు. ఆయన పాటలకి ఈయన పాటలు ఆయనకి. ఆడ కూడా చిరంజీవి ఒకటి అంటాడు ఫ్లోలో అంటాడు, ఆయన పాట మీరే గుర్తున్నారు సార్ అంటే పాట స్టెప్ బీట్ బాగుందని చెప్పి వేసేసాడు. మళ్ళీ నువ్వు అబ్జర్వ్ చేసినావు అనుకో ఆ తాగే విధానము. నీకు మన ఆ సినిమా గుర్తుందా? అది ఉంటది జై చిరంజీవి వాళ్ళు వేణుమాధవ్ తోని టెరెస్ పైన కూర్చొని తాగేటప్పుడు నాకు లిటరల్లీ ఆ వైబ్స్ వచ్చినాయి తెలిసిన. ప్లస్ ఆ తాగేటప్పుడు ఆ సీన్ అనిపించింది, నేను మా నాన్నని చూస్తున్నా, మా డాడీ ఇట్లా అంటే ద డ్రింకింగ్ సీన్ ఇస్ పర్సనల్. అక్కడ డైలాగ్ పెట్టాడయ్యా, అది పీక్ డైలాగ్ అసలు. మద్యపానం మహాబలం సంథింగ్ ఏదో మద్యపానం మహానందం ధనాదన్ అంటారు లాస్ట్ ఇట్లా తాగుతారు. ఆ స్వాగ్ కూడా చూసిన, ఇట్లా ఓపెన్ చేసేది, ఇట్లా రివర్స్ పెట్టి పోసేది. మళ్ళీ దీనికి సింక్ పెట్టాడు వెంకీకి చిరంజీవికి అందుకే చెప్తలేడు. అది కూడా చాలా బాగా అనిపించింది సీరియస్ గా. అంటే నేను అంటే మళ్ళీ ఒకటి అబ్జర్వ్ చేస్తే నయనతారని మీట్ అయ్యేది నార్త్ లో, తమిళనాడు, కేరళ. కన్నడని కవర్ చేయలేదు అనుకుంటున్నా లేదు వెంకీ మామ వచ్చాడు. అది నాకు ఇంకోటి బాగా అనిపించింది అంటే చిరంజీవి లాంగ్వేజ్ లో మార్చి మాట్లాడుతుంటాడు. అవునవును, అది ఆ ప్లేస్ కి వెళ్ళినప్పుడు అవును మాట్లాడతాడు, రఘుబాబు గారితో మాట్లాడతాడు. అది వెంకటేష్ వచ్చి కన్నడలో మాట్లాడుతుంటే అరే ఏం మాట్లాడుతున్నాడు రేడు. అది కూడా హైలైట్. ఇంకోటి మనోడు రిగ్రెట్ చేశాడు కదా, హిందూ బాగుంది. ఫారెస్ట్ లోనే అక్కడ చిరంజీవి వాళ్ళ గ్రూప్ ఉంది కదా వెనకాల నలుగురు, వాళ్ళతో కలిసిపోయాడు అనమాట. ఎంతసేపు నడిపిస్తున్నాడు చూడాలంటే. చాలా సెటిల్ గా ఉండే అబ్బా, సీరియస్ గా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఒక ఫ్లో వెళ్ళిపోయింది. ప్లస్ క్లైమాక్స్ వెంకీ మామది హైలైట్ అనుకున్నా వస్తాడని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేసా. నేను పీక్ క్లైమాక్స్ మనోడుండి నాకంటే సైకోగాన్ లో కూడా సైకోగాన్ రా అంటే సడన్ గా మార్చేసుకొచ్చేటాడు. రిలాక్స్ ఇవన్నీ పెడుతున్నాయి. ఎండ్లో వెంకీ మామది ఇంటికి పిలిచినప్పుడు వెంకీ మామ వైఫ్ నేను ఎక్స్పెక్ట్ చేసా పెడతాడని చెప్పి. నేను అంటే అంత క్లోజ్ గా ఉండేసరికి నేను అనుకున్నా ఇది ఏదో లాస్ట్ ఏదో అవుద్దని ఎక్స్పెక్ట్ చేసా. అక్కడ కూడా వెక్కిరిస్తాడు చిరంజీవి అని చెప్పి సెల్ఫీ అన్నప్పుడు ఆ డౌట్ అవుతుంది, అబ్బా ఏమైనా చేశాడు అక్కడ. అండ్ సాంగ్ లో వెంకీ మామది ఇద్దరు వింటేజ్ డాన్స్ స్టెప్ లో, బాస్ ఏమో బెల్ట్ స్టెప్ వేస్తే వెంకీ మామదేమో నేనేమో లైక్ బేసిక్ గా ఇంత మనం బజార్ రోల్ కాకపోయినా ఆబ్వియస్లీ మనము మన ఏజ్ కి ఆబ్వియస్లీ క్రింజ్ టైప్ అనిపిస్తుంది. ఇంకా నేను కొంచెం సర్దుకుపోవాలి అనే మైండ్ సెట్లు ఉండే అబ్బా సీరియస్ గా. బట్ అనిల్ లిటరలీ he played a different game ఈ రోజు అయితే. సో గైస్ పొడి మామ మధ్యలో స్టెప్ వేయడం జరిగింది, అది మాత్రం అది మీరు మిస్ అవ్వద్దు గైస్. ఒక్కటి మైనస్ ఏమనిపించింది అంటే జస్ట్ మైనస్, అంటే అది ఈ లొల్లిలో అది పట్టించుకోం కానీ ఈ ఆ బొక్కలో పోతే ఎంటర్టైన్మెంట్ కానీ జస్ట్ ఒక్క బొక్క అనిపించింది సినిమాటోగ్రఫీ.
ఆబ్వియస్లీ అది ఆ, ఇంకా మనము అది ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్న టైంలోనే అయ్యింది ఆ, అది అక్కడ నుంచి క్లైమాక్స్. రోస్ట్ పెట్టెల్ అయింది. ఇంకా ఆబ్వియస్లీ ఇంకా సి నువ్వు నేను ఎంత వరకు చేసుకున్నా కామన్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. మనం దాని గురించి అవునవును, మాట్లాడి కూడా వేస్టే. అవునవును, ఆడ మాట్లాడు ఎంతసేపు చేస్తే ఉంది, నువ్వు 200 పెట్టినావు టికెట్ కి, వచ్చినావు సినిమా ఫ్యామిలీతో నువ్వు సాటిస్ఫై అయినావా ఎంటర్టైన్మెంట్ అయ్యావా లేదా? లేదా? 200-300 పెట్టినావు, నలుగురు వచ్చిర్రు, ఫ్యామిలీతో నలుగురు వచ్చి 1000 రూపాయలు ఖర్చు అయినాయి, మీరు 1000 రూపాయలకి ఎంజాయ్ చేసిరా లేదా అంతే అంతే. అనే పర్స్పెక్టివ్ లో శుభ్రంగా అయిపోయింది. సో గైస్, పీస్ఫుల్ గా వెళ్ళిపోండి ఫ్యామిలీతోని, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఈసారి కూడా అనిల్ మావ దొరకలేదు, దొరకడు ఇంకా కూడా, నాకు అర్థమైపోయింది. నెక్స్ట్ సంక్రాంతికి కూడా దొరకడు, ఏ సంక్రాంతి వచ్చినా దొరకడు. మీరు మీరు ఇంకో ఒకటే చెప్తున్నా కదా, మీ ఏడుపు నా ఎదుగుదల అనే ఒక లైన్ ఉంటది, ఆ, అది 100% వర్తిస్తుంది అనిల్ మామకి అయితే. లిటరలీ మన ఎంత క్రింజ్ నిన్నా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కడ వెళ్ళిపోతారు, డౌట్ లేదు. ఇంకా పర్టికులర్లీ మీ ఆంధ్ర సైడ్ మాత్రం ఒక రేంజ్ ఉంటుంది చూడు ఈసారి. ఇది చూడు నువ్వు ఘోరంగా నడుస్తుంది. ఇప్పుడు నేను అందరు అనుకుంటుంటారు ఇంకోసారి సంక్రాంతికి వెళ్ళొద్దురా, అనిల్ ఎప్పుడు ఉంటాడు పోటీకి. ఇంకా ఫిక్స్ అయిపోవాలబ్బా, వస్తాయి గిస్తాయి చిన్న చిత్క రావాలి తప్ప ఆ, స్టోరీలు. ఇంకా మీకు టిఎఫ్ఐ డైరెక్టర్లు కూడా ప్రిపేర్ అయిపోవాలి. ఒకప్పుడు ఇంకా మీరు ఇప్పటి నుంచి అనిల్ ఎవరితో తీసాడని కాదు, ఆ, డైరెక్ట్ హీరోలు వెయిట్ చేయాలి, అనిల్ మాకు ఎప్పుడు మేము అనిల్కి ఎప్పుడు డేట్లు వేయగలుగుతామని. అది సో నా రివ్యూ వచ్చేసి శుభ్రంగా వెళ్ళిపోండి అబ్బా, మీకు వింటేజ్ బాస్ వైబ్ కంపల్సరీ పక్కా వస్తుంది. అండ్ 70 years ఏజ్లో ఆయన లిటరలీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ స్వాగ్ కానీ డాన్స్ మూమెంట్స్ కానీ ఏవి, ఆబ్వియస్లీ డాన్స్ అంటే చిరంజీవి, దాంట్లో డౌటే ఆ, లేదు. కొమ్మేశారు, వెళ్ళిపోవచ్చు, ఇంకా దర్జాగా వెళ్ళిపోయి ఎంజాయ్ చేసేయండి. ఇంకా ఇది పక్క హైయెస్ట్ గ్రాసర్ అవుతుంది నా లెక్క అయితే. అవును, అండ్ నాకే డౌట్ లేదు, నాకే సూపర్ పడుతుంది. గా వెళ్ళిపోవచ్చు. పక్క సంక్రాంతి విన్నర్ మా అనిల్ మావనే. ఇంకా 3 పెండింగ్ ఉన్నాయి, అవి కూడా చూస్తాం. టాప్ అవి 3 చూస్తాం, అయితే పక్కా. అవి చూస్తాం, అవి కూడా చెప్తాం. దీనికైతే శుభ్రంగా వెళ్ళిపోవచ్చు అబ్బా. ఇంకా 100 కళ్ళు ఈరోజు ఇది జస్ట్ ఎట్లా అంటే, ఈ రోజు ఏది ఉన్నా జస్ట్ ఒక టీజరే. ఇంకా రేపటి నుంచి పండగ స్టార్ట్ కాబట్టి కొట్టేశాడు వీడు. నా ఎంజాయ్ పండుగ. బాయ్. ఇంకా తమ రివ్యూస్ కి సమీర్ బాబు. ఇవి ఏం లేదు అంటే ఒక టైంలో అనిల్ రావిపూడి మూవీస్ క్రింజ్ అనిపించే నేనే ఘోరంగా ఎంజాయ్ చేశా అంటే ఫస్ట్ కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి అంట నేనైతే. వెళ్ళిపోండి, మీకు ఇంకా వెళ్ళిపోని మాట్లాడాలి ఏం లేవు, వెళ్ళండి. మీకు ఇంకా ఆప్షన్ లేదు బ్లాక్ గైస్, బస్టర్ పడింది ఫ్యామిలీతో వెళ్ళిపోవాల్సిందే. ఇట్స్ సూపర్ ఫిలిం, అంతే. పీస్ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. వెళ్ళిపోర్రి. ఆ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామే 375 crores గ్రాస్ అంటే. అంటే మీకు విషయం చెప్తున్నా కదా, ఇప్పుడు అప్పుడు వారసుకి దిల్ రాజు అన్నట్టు, కామెడీ వేణమా కామెడీ ఇరుకు, ఫైట్స్ వేణమా ఫైట్స్ ఇరుకు, ఎమోషన్. మేనరిజమ్స్ వేణమా, ఆల్ ఎవ్రీథింగ్, ఎవ్రీ ఎమోషన్ ఇరుకు అని ఇరికిచ్చి చూపిండు. ఇరికిచ్చడం ఇన్ ద సెన్స్ చాలా బాగా చాలా చేసి పెట్టాడు. బాగా. అబ్సల్యూట్ సినిమా, అబ్సల్యూట్లీ సినిమా. ఇంకా వెళ్ళిపోండి అబ్బా, అంతే. ఇంకా నేను వెంకీ మామ స్టైల్లో చెప్తున్నా, స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. మళ్ళీ వెళ్ళిపోర్రి. వస్తాం. ఈ సంక్రాంతి విన్నర్ ఇంకా బాస్ ఫిక్స్ అయిపోండి, మీకు ఇంకా ఆప్షన్ అది లేదు. అది ఫిక్స్. కానీ ఇంకా చెప్పలేము, నవీన్ అన్నుండు, రవణుండు, శరవణుడు. శరవణుండు, ఇవి ఇంకా చూడాలి. కాకపోతే ఒక యునానిమస్ టాక్ అయితే దీనికే పడింది. అది ఎట్లా క్రియేట్ అవుతుంది అంటే, ఇప్పుడు దీనికి దొరకకుంటే వేరే దానికి వెళ్దాం అనే స్టేజ్కి వెళ్తుంది పక్క. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే దీనికే ఇచ్చేయండి అంట. సీరియస్ గా లైక్ మీరు ఇంకా ఆబ్వియస్లీ ఇంకా పండగ పూట ఆబ్వియస్లీ మీరు ఫ్యామిలీతో పోవాలి. ఫ్యామిలీతో పోతే ఆబ్వియస్లీ ఎంటర్టైన్మెంట్ సినిమా కోరుకుంటారు. ఈ చిరంజీవి కోసం చూసే దాంట్లో మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు, దాంట్లో డౌటే లేదు, వెళ్ళిపోవచ్చు అంతే. సో మాస్టర్ ఇంకొకటి మర్చిపోయా, మనోడు అదే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ పాట పాడాడు అని చెప్పి ఇంటర్వ్యూలో వచ్చి పాట పాడతాడు. అంటే నేను లిటరలీ ఇదంతా అయిన తర్వాత నేను లైక్ ఇందిరా సినిమాలో డైలాగ్ ఉంటుంది చూసినావా, నేను కూడా అది వస్తుందేమో అనుకున్నా, బట్ స్టిల్ ఇట్ వాస్ చాలా బాగుంది స్టెప్ గానీ. ఇంకా గాయస్ ఇంకా మేము చెప్తాను కానీ మీరు వెళ్ళిపోండి అంతే. వైబ్ ఎంజాయ్ చేయండి.
నేను మేబీ మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత వెళ్ళి చూస్తాం మళ్ళీ. నేను మళ్ళీ రేపు ఈ రోజు నైట్ అంటే రేపైనా పక్కా వెళ్తాం మళ్ళీ. ఓకే బాయ్, సైనింగ్ ఆఫ్ అశ్వంత్. బాయ్. బాయ్ సమత. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 2 ఛానల్స్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ రేపు వచ్చేస్తాం. రేపేనా? రేపు రేపు ఇంకో మూవీ ఉంది, రేపేనా? రేపే 13th కదా. రేపు మన రవణ సినిమా ఉంది, నవీన్ ఉంది కూడా రేపే. సరే, ఏదో మొత్తానికి అయితే ఏదో ఒకటి వస్తుంది రేపు. వచ్చేస్తుంది. ఓకే, బాయ్.